ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి, ఏవి ఎక్కువగా మీకు వస్తుంటాయి? అంత చేతులు ఎత్తేసిన కేసులు, సపోజ్ హెల్ప్లెస్ మా దగ్గరికి వస్తాయి. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. రుమటైడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టెరాయిడ్స్ పెట్టుంటారు, ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి. బ్యాక్ పెయిన్ లో లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయి. సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. మాతృదేవో భవ. శ్రీధరియం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు 21/1/2024 నుండి 27/1/2024 వరకు వృశ్చిక రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వృశ్చిక రాశిలోనే చంద్రుడితోటే ప్రారంభం కాబట్టి రాశిలో ఎక్కడున్నా కూడా చంద్రుడు యోగకారకుడే అవుతాడు. ఓకే, అంటే ఈ వారం రోజులు కూడా చంద్రుడు అక్కడే ఉండడండి. జస్ట్ 2 రోజులు, 1.5 రోజు, 1 రోజు ఉంటాడు. అయ్యామైనప్పటికీ చంద్రుడి ఫలితాన్ని మనం ఇక్కడ చెప్పక్కర్లేదు, చెప్పకూడదు కూడా. ఎందుకంటే ఈ వారంలో 3 చోట్ల మారే అవకాశం ఉంటుంది చంద్రుడు. అందుచేత చంద్రుడిని మనం ఈ వార ఫలితాల్లో, అవి కేవలం దిన ఫలితాల్లో మాత్రమే చంద్రుడు యొక్క ప్రస్తావన వస్తూ ఉంటుంది. వార ఫలితాల్లో కానీ, మాస ఫలితాల్లో కానీ, సంవత్సర ఫలితాల్లో కానీ చంద్రుడి యొక్క ఫలితాలు మనం చెప్పుకోము గోచార ఫలితాల్లో. ఇకపోతే ఇక ద్వితీయ స్థానంలో వృశ్చిక రాశికి ద్వితీయ స్థానంలో కుజుడు, బుధుడు, శుక్రుడు 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతూ ఉంది. అయితే ఈ ద్వితీయంలో బుధుడు ఇక్కడ యోగకారకుడే అవుతున్నాడు. ఈ బుధుని వల్ల కుటుంబ స్థానంలో, ధన విషయంలో, మాట విషయంలో చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. మనం మాట్లాడుతుంటే ఎదరవాళ్ళు హర్షిస్తారు. అలాగే ధన విషయంలో మనం ఆశించిన ధనం లభిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో మనం ఆశించిన దానికంటే ఎక్కువ లభించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఆ విధమైనటువంటి ఫలితాలు బుధుల వల్ల వస్తూ ఉంటాయి. ఇకపోతే కుటుంబం కూడా చక్కగా నడుస్తూ ఉంటుంది. ఇకపోతే శుక్రుడు, ద్వితీయంలో శుక్రుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు. అక్కడ ఏంటంటే మనం శుక్రుడు వల్ల మనకి ఈ కుటుంబ స్థానం విషయంలో మనం వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదైతే ఆశిస్తూ ఉంటామో, మన పిల్లలు బాగా చదువుకోవాలనో, లేకపోతే వాళ్ళు చిన్న చదువుకునే వయసు దాటి కొంచెం పెద్దవాళ్ళు అయితే వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదో వాళ్ళు మనకి నెలకింతని ఏదో సహాయం పెద్దవారు అయ్యింది, వీళ్ళ ఆదాయం చాలకపోతే ఆ కొడుకు మీద ఆధారపడితే ఆ కొడుకు మనకి ఇవ్వాల్సినంత ధనాన్ని ఇవ్వకపోవటం, ప్రతిసారి ఇచ్చినంతగా ఇవ్వకపోవటము, ఇట్లాంటి విషయాల్లో కొన్ని విషయాల్లో మనకి శుక్రుని యొక్క గమనం వల్ల అది వచ్చే వారం ఇద్దామనే అని చెప్పి చేయటం, అసలు మనం చెడ్డపట్టలేము కానీ, కొడుకును కూడా మనం చెడ్డపట్టలేము కానీ వచ్చే వారం చూద్దామని నాన్న అంటామో అలాంటి జరుగుతూ ఉంటుంది. అలాగే కుజుని వల్ల కూడా మనకి ఈ శుభ ఫలితాలు మనకి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు రావండి. కుటుంబ విషయాల్లో మనకి మాట పొరపచ్చాలు, మనం మాట వాళ్ళు పిల్లలు, భార్య కొంచెం వినకపోవటం, అంటే వినకపోవడం డైరెక్ట్గా చెప్పకపోవచ్చు. అటువంటి విషయాల్లో ధనము, ఈ బుధుల వల్ల మనం వస్తున్నటువంటి మనకు ధనం వస్తుందని ఇందాక మనం చెప్పుకోవడం జరిగింది. అలాగే ఆ ధనం వచ్చేటువంటి విషయంలో, మాట విషయంలో వాళ్ళకి కొంతమంది కటువుగా అనిపించవచ్చు మన మాట. ఆ ధనం వస్తుందనుకున్నటువంటి ధనం కొంచెం వచ్చేసిన చేద్దాకా అనిపిస్తూ ఉంటుంది. అతను ద్వారా ఆ సంచారం వల్ల మనకి చేతుగా దాల్సినటువంటి ధనం రాకుండా పోవటం విధంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఆ తృతీయంలో రవి సంచారం జరుగుతోంది. ఈ తృతీయంలో రవి సంచారం కూడా మనకి చాలా చక్కటి శుభ ఫలితాలని ఇచ్చేటువంటి అవకాశం ఉన్నదండి. ఈ రవి వల్ల మనకి మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, వ్యాపార స్థలంలో కావచ్చు, ఉద్యోగ స్థలంలో కావచ్చు, పక్కింటి ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎవరైనా కూడా మనకు తగినటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఆరోగ్య విషయంలో కూడా చాలా చక్కగా ఆయన సహకరిస్తూ ఉంటాడు. రవి వల్ల మనకి ఆరోగ్యం ప్రదాయంగా ఉంటుంది, కంగారు పడవలసింది లేదు.
ఇకపోతే 4లో గనక కేతు సంచారం జరుగుతోందండి. 4లో శని సంచారం జరుగుతోంది, కేతు కాదండి, 4లో శని సంచారం జరుగుతోంది. ఆ 4లో శని సంచారం అనేటటువంటిది శుభ పరిణామాలను ఇవ్వజాలదు. దాన్ని మనం సుదీర్ఘ వార ఫలితాలు కాబట్టి ఆ మాట చెప్పుకోకూడదు. కానీ ఆయన యాక్చువల్గా మన జాతకంలో వాటిలో లేదా గోచారంలో కనుక లాంగ్ పీరియడ్ సంవత్సర ఫలితాల్లో కనుక తీసుకున్నట్టయితే దాన్ని అర్ధాశ్రమ శని అని అంటాము. ఆయన ఇక్కడ వార ఫలాలు అయినప్పటికీ కూడా ఆయన స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు పర్వాలేదు. కానీ ఆయన కూడా శుభ ఫలితాలను ఇవ్వజాలడు. శుభ అశుభ ఫలితాలు ఆయన 4వ స్థానంలో ఉండబట్టి స్థాన ప్రభావం వల్ల అశుభ ఫలితాలు ఇస్తే స్వక్షేత్రం కాబట్టి ఆ ఇచ్చేటటువంటి దుష్పరిణామాలు అంత తీవ్రంగా ఉండవు. అలాగే పంచమంలో రాహు సంచారం జరుగుతోందండి. పంచమ స్థానంలో రాహు సంచారం కూడా అంత శుభ ఫలితాలను ఇవ్వదు. అది కూడా మనకి 5వ స్థానంగా కొత్త పిల్లలు మాట వినకపోవటం అని, అలాగే మనకి దేవుడి మీద మనసు లగ్నం కాకపోవటం, ఏదో పూజ చేయాల్సింది ఈవేళ కొంచెం ఇంట్లో ఆఫీసులో పని ఎక్కువగా ఉంది, లేకపోతే వ్యాపార స్థలంలో పని ఎక్కువగా ఉంది, రేపు చేద్దామని అనుకోవటం, ఆ పూజని ఆ రోజుకి వాయిదా వేయటం, లేకపోతే రాత్రికి వచ్చి చేద్దాంలే ఇంటికి అదంతా అయిపోయి స్నానం చేద్దామని అనుకోవటం, వాయిదా వేస్తాడు. రాత్రికి అలిసిపోయి వచ్చాక ఇప్పుడు ఏం చేస్తాంలే ఇంకెలాగా రేపు చేద్దాంలే అని అనుకోవటం, ఆ విధంగా దాన్ని వాయిదా వేయటం, ఇట్లాంటి కార్యక్రమాలు ఈ వారంలో ఆయన కొంచెం ఆ విధమైనటువంటి ఫలితాలు మనకు రాహు చూపించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక షష్టమంలో గురువు ఉన్నారండి. షష్టమంలో గురువు కూడా మనకి శుభ ఫలితాలు ఇవ్వరు. ఆరోగ్య విషయంలో కావచ్చు, రుణాల విషయంలో మనం డబ్బులు తీసుకున్న వాళ్ళు ఇవ్వకపోవడం కావచ్చు, మనమే రుణం తీసుకోవడానికి అడిగినప్పుడు కూడా వాళ్ళు ఇస్తానంటే ఇవ్వకపోవచ్చు. కొంచెం అనారోగ్య విషయాలు మనకే కాకుండా కుటుంబ సభ్యులందరికీ కూడా ఇవి కొంచెం అనారోగ్య సమస్యలు పోసపెట్టే అవకాశం గురు సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ఏకాదశ స్థానంలో కేతు సంచారం జరుగుతుందండి. ఏకాదశ స్థానంలో కేతు సంచారం చాలా సత్పరిణామాలు ఇస్తూ ఉంటుంది. అన్ని విషయాల్లో ఇప్పుడు చెప్పుకునేటువంటి కుటుంబ విషయంలో కావచ్చు, ధన విషయంలో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, ఏ విషయం తీసుకున్నప్పటికీ కూడా ఆ 11వ స్థానంలో కేతు సంచారం వల్ల కొంచెం శుభ పరిణామాలు మనకి ఇచ్చేటువంటి అవకాశం మనకి ఈ కేతు ఏకాదశ స్థానంలో సంచరించడం వల్ల జరుగుతూ ఉంటుంది. చేత ఇందులో 4 గ్రహాలు మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటే 5 గ్రహాలు మనకి కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు, అందులో ఒక గ్రహం శనీశ్వర గ్రహం అయితే శుభ అశుభ 2 ఉంటాయి. అందుచేత అది ఇది ఈక్వల్గానే ఉంది కాబట్టి వృశ్చిక రాశి వారికి ఈ వార ఫలాలు సరిసమానంగా ఉన్నాయని చెప్పుకోవడంలో మనం ఏమీ తడబడబడాల్సిన పని లేదు. ఒక రకంగా చెప్పాలంటే బాగుందని మనం చెప్పుకోవచ్చు. సగం అటు సగం ఇటు ఉంది కాబట్టి ఆ విధమైనటువంటి ఫలితాలు ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం కలుగుతూ ఉంటుంది. మనం చెప్పుకున్నటువంటి రెమెడీ మామూలే, మీకు తెలుసుకుంటే ప్రతిసారి చెప్పక్కర్లేదు. రోజున అవగ్రహ శ్లోకాలు చదువుకోండి, దేవుని ప్రార్థించుకోండి. మన ఫలితాలన్నీ మిగతా గ్రహాలు కూడా అనుకూలంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అననుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు కూడా మనకి అనుకూలంగా మారేటువంటి అవకాశం కూడా చాలా ఉంటుంది. మీరు నిత్యం పూజించేటువంటి దేవుని కూడా పూజించుకోండి. శుభం భూయాత్.